న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. రైతు బంధు పథకం అదే విధంగా పట్టాదారు పాస్బుక్ల పంపిణీ కార్యక్రమానికి ఈరోజు అవగాహన సదస్సు ఏర్పాటు చేసుకున్న సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ప్రిసైడ్ చేస్తున్న అధికారికి, ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవ మంత్రివర్యులు మరి విద్యుత్ శాఖ మరియు ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు జగదీష్ రెడ్డి గారికి, అదేవిధంగా రాష్ట్ర రైతు సమన్వయ సమితి చైర్మన్ గారు మరియు గౌరవ పార్లమెంట్ సభ్యులు గుత్తా సుఖేందర్ రెడ్డి గారికి, అదేవిధంగా రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య గారికి, అదేవిధంగా భువనగిరి పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు డాక్టర్ బూర నరసయ్య గౌడ్ గారికి, మరి జిల్లా పరిషత్ చైర్మన్ గారు బాలు నాయక్ గారికి, అదేవిధంగా మరి గౌరవ సహచర శాసనసభ్యులు వేముల వీరేశం గారు, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు, పైల శేఖర్ రెడ్డి గారు, అదేవిధంగా గాదారి కిషోర్ గారు, వేదిక మీద గిడ్డంగుల తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల చైర్మన్ గారు మందుల శామ్యుల్ గారు, అదేవిధంగా మరి అటవీ శాఖ చైర్మన్ గారు బండా నరేందర్ రెడ్డి గారు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీ గారు, డీసీపీ గారు, అదేవిధంగా జిల్లా వ్యవసాయ అధికారులు, జిల్లా రెవెన్యూ అధికారులు, ఆర్డీఓస్, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మున్సిపల్ చైర్మన్లు, మార్కెట్ చైర్మన్లు, పిఎస్సి చైర్మన్లు, అదేవిధంగా పత్రికా మిత్రులకు మరి మీడియా మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారం, శుభాకాంక్షలు కూడా. ఎందుకంటే ఒక మహత్తరమైన కార్యక్రమంలో, ఒక చారిత్రకమైనటువంటి కార్యక్రమంలో ఈరోజు మనం పాల్గొన్నందుకు గర్వించాల్సిన అవసరం ఉంది. ఎక్కడ కూడా ప్రపంచంలో ఎవ్వరు కూడా వ్యవసాయానికి పెట్టుబడి ఆలోచన ఎప్పుడు కూడా చేయలేదు. ఫస్ట్లో నేను ఎమ్మెల్యే అయినప్పుడు చాలా గొప్పగా ఫీల్ అయినా. ఎస్కేఎస్ కార్యక్రమం సమగ్ర కుటుంబ సర్వే ప్రపంచంలో ఎక్కడ జరగలేదు, మనమే చేసాం, ఒక గిన్నిస్ రికార్డ్ అనుకున్నాం. కానీ ఈరోజు ఇంకా అంతకంటే గొప్పగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడా చేపట్టని కార్యక్రమం ఈరోజు భూ రికార్డుల ప్రక్షాళన. ఎప్పుడో 55 ఏళ్ల క్రితమో 60 ఏళ్ల క్రితమో చేసే రికార్డులను ఈరోజు ప్రక్షాళన చేసి పారదర్శకంగా ఏ రైతుకు, ఏ పట్టాదారుకు ఎంత భూమి ఉంది, ట్యాంపరింగ్ ప్రూఫ్ మరి ఈరోజు పట్టా పాస్బుక్లు ఇస్తూ, అదేవిధంగా ఎలాంటి మోసాలకు తావు లేకుండా, ఇబ్బందులు లేకుండా, ఒకరి భూమి ఒకరు చాలా వరకు చూస్తాం, ఫిజికల్గా ఒకరు ఉంటారు, రికార్డులలో ఒకరి పేరు ఉంటుంది. ఇక ఆయన ఊరు ఇచ్చిపెట్టిపోయిందంటే ఎవరు కబ్జా పెట్టేది కూడా తెలియదు. ఇలాంటి ఇబ్బందులన్నీ కూడా అధిగమించడానికి ఈరోజు పారదర్శకంగా ఉండడానికి, ఎప్పుడు కూడా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ముఖ్యంగా బాగా కూడా కంట్రోల్లో ఉండే విధంగా ఈరోజు మరి మనకు పట్టా పాస్బుక్ల కార్యక్రమాన్ని, అంటే ముఖ్యంగా రికార్డ్స్ ప్యూరిఫికేషన్ కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకొని ఒక రికార్డ్ సృష్టించి ఈరోజు మరి అందరికీ కూడా భూ హక్కుదారులందరికీ కూడా పట్టాలు ఇవ్వడానికి మంచి కార్యక్రమాన్ని తీసుకున్నారు. మరి దీంట్లో కూడా పార్ట్ ఏ, పార్ట్ బి అని చెప్పేసి, ఎందుకంటే క్లియర్ ల్యాండ్స్ అన్నిటికి కూడా ఈరోజు మనం 10వ తారీఖు నుంచి పట్టాలు ఇచ్చుకోబోతా ఉన్నాం. పార్ట్ బిలో ఉన్న విషయాలు ఇంతకుముందు జేసీ గారు చాలా మన క్లియర్గా అర్థమయ్యేటట్టుగా చెప్పారు. సో పార్ట్ బిలో ఉన్న వాళ్ళది కూడా సెప్టెంబర్ 15th నుంచి ఆ కార్యక్రమాన్ని కూడా చేపట్టి డిసెంబర్ మాసాంతం లోపల వారికి కూడా మరి పట్టా పాస్బుక్లు ఇచ్చే ప్రయత్నం చేస్తారు. కేవలం ఒక కోర్టు కేసులలో ఉన్నవి తప్ప మిగతావన్నీ కూడా ల్యాండ్స్ అన్నీ కూడా సాధ్యమైనంత వరకు పరిష్కారం ఆర్డీఓ లెవెల్లో ఉంటే పరిష్కారం చేసి వాటిని వారికి కూడా పట్టా పాస్బుక్లు ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇంకా గొప్ప విషయం ఏంటంటే ట్యాంపర్ ప్రూఫ్ పాస్బుక్స్. అంతకంటే గొప్ప విషయం ఏంటంటే ఇవన్నీ కూడా ఆన్లైన్ అయిపోతున్నాయి, గూగుల్లో ఉంటాయి. మనం ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడ ఉన్నా గూగుల్ మ్యాప్లోకి వెళ్ళి చూసుకుంటే నా భూమిలో ఎవరైనా కబ్జాకు వచ్చారా, నా భూమిలో నేను పెట్టుకున్న పంట బాగుందా, నా భూమిలో నేను నాటుకున్న మొక్కలు బాగున్నాయా అని చెప్పి చూసుకునేంత క్లారిటీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకొని ఎక్కడ ఉన్న ఒక భరోసా, నా భూమి ఎక్కడ పోదు,
నా భూమి ఎక్కడికి పోదు, ఎవరు ఎత్తుకపోరు, ఎవరు కబ్జా పెట్టరు. ఈ విధంగా ఒక గొప్ప కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు. రైతులందరి పక్షాన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అండ్ అదేవిధంగా ఈరోజు మరి అవగాహన సదస్సు చెక్కుల పంపిణీ కార్యక్రమం గురించి పెట్టారు. చెక్కుల పంపిణీ అంటే రైతులకు పెట్టుబడి పథకం, రైతు బంధు పథకం. రైతు బంధు పథకం ద్వారా ఈరోజు రైతులకు మరి పెట్టుబడి సాయం చేయాలనే ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకున్నాం. మనం చూసిన వరకు కూడా మన ప్రాంతం అయితే చాలా వరకు మరి వ్యవసాయాధారిత ప్రాంతమే. వ్యవసాయాధారిత ప్రాంతమై ఉండి కూడా నిర్లక్ష్యానికి గురైన ప్రాంతం. నీళ్లు లేక కొందరు రైతులు బాధపడ్డారు, కరెంటు లేక కొంత బాధపడ్డాం. నీళ్లుండి కరెంటు ఉండి ఎకరమో 2 ఎకరాల్లో సాగు చేసుకున్నామంటే విత్తనాలు సరైన సమయానికి దొరకకపోవడం, నకిలీ విత్తనాలు రావడం, అదేవిధంగా మరి మనకు కావాల్సిన ఎరువులు దొరకకపోవడం, పురుగుల మందు దొరకకపోవడం, ఆ వాటిలో కూడా నకిలీ ఉండడం, ఇట్లా అనేక కష్టాలు చూసినాం మనం. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు రైతేడిసిన రాజ్యం ముందర పడదని చెప్పి తెలిసిన ముఖ్యమంత్రిగా, తానే స్వయంగా రైతు కాబట్టి రైతుల కష్టాలు చూసిన ముఖ్యమంత్రిగా ఈరోజు ఒక మంచి పథకాన్ని తీసుకొచ్చి, అదేవిధంగా ఎక్కడ కూడా ఎరువులకు కానీ విత్తనాలకు కానీ పురుగుల మందులకు కానీ ఎట్లాంటి ఇక్కట్లు రైతు పడొద్దని చెప్పి ఎప్పటికప్పుడు కూడా అందుబాటులో ఉంచుతూ, అదేవిధంగా కరెంటు సరఫరా ముఖ్యంగా మా జిల్లా మంత్రి గారిని అయితే అభినందించాల్సిన అవసరం ఉన్నది. ఎవరు సాధించలేని ఒక మంచి లక్ష్యాన్ని వారు సాధించారు. ఎక్కడ కూడా రాష్ట్రంలో 24 గంటలు కరెంటు ఈరోజు ఇవ్వడానికి వారు చేసిన కృషి నిజంగా కూడా మనం అందరం గర్వించాల్సిన విషయం. మన జిల్లా మంత్రిగా సాధించిన ఒక గొప్ప విషయం అని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. అదేవిధంగా మరి ఈరోజు రైతులకు విత్తనాలు ఇస్తున్నాం, ఎరువులు ఇస్తున్నాం, నీళ్ళు ఇస్తున్నాం, కరెంట్ ఇస్తున్నాం. అంతో ఇంతో మిషన్ కాకతీయ ద్వారా కొంత గ్రౌండ్ వాటర్ ఇంప్రూవ్ అయింది కాబట్టి మనం ఇస్తున్న కరెంటుతోని గతంలో అర్ధెకరమో ఎకరమో సాగు చేసుకునే వాళ్ళు ఈరోజు ధైర్యం చేసి 4 ఎకరాల్లో 5 ఎకరాల్లో సాగు చేసుకోవడానికి ముందుకు వస్తూ ఉన్నారు. కానీ ఇబ్బందుల్లో ఏంటంటే పెట్టుబడి కావాలి. విత్తనాలు తెచ్చుకోవాలన్నా, ఎరువులు తెచ్చుకోవాలన్నా, మందులు తెచ్చుకోవాలన్నా పెట్టుబడి కావాలి. గతంలో మనం చూసాం, బ్యాంకు చుట్టూ తిరిగేది. నెల రోజులో 15 రోజులు బ్యాంకు చుట్టూ తిరిగితేనే అప్పు దొరికేది. పాస్బుక్లు పెట్టుకొని మనకు అప్పు ఇచ్చేవాడు. పోనీ తీరా ఆ అప్పు కూడా సకాలంలో ఇస్తారంటే ఇవ్వరు. రైతులు ఇంకో ప్రత్యామ్నాయం లేక ఏ షావుకారు దగ్గరకు పోయి పాస్బుక్లు వాళ్ళ దగ్గర తనఖా పెట్టి మరి అప్పు తెచ్చుకున్న సందర్భాలు. ఆ షావుకారు నిబంధన పెడతాడు, నేను అప్పు ఇస్తా కానీ నువ్వు పండించిన పంట నాకే అమ్మాలి అంటే ఆయన ఎంత ధరకిస్తే గంటకే అమ్మాలి. అట్లాంటి పరిస్థితి రైతాంగానికి ఉండేది. అప్పులు కట్టలేక మరి ఉరితాళ్లకు వేలాడిన, పురుగు మందులు తాగిన రైతులను ఎంతో మందిని మనం కోల్పోయినాం. ఈరోజు అలాంటి పరిస్థితి రావద్దు ఈ తెలంగాణకు. దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా అంటే కొత్తగా ఏర్పడిన రాష్ట్రంగా ఈరోజు రైతాంగానికి అండగా దుండగా నిలుస్తూ, అదేవిధంగా ఈ భారతదేశానికి తెలంగాణ అన్నపూర్ణ కావాలనే ఒక మంచి సంకల్పంతో రైతులకు కావాల్సిన ఆఖరి సహాయం అది పెట్టుబడి సహాయం. అందుకోసమే ఈరోజు రైతాంగానికి పెట్టుబడి అందించడం కోసం ప్రతి పంటకు 4,000 రూపాయలు అంటే సంవత్సరానికి 2 పంటలకు 4,000 రూపాయలు ఈరోజు పెట్టుబడిగా అందిస్తూ ఉన్నారు. క్లియర్గా పట్టా పాస్బుక్ పుస్తకాలు కూడా మనకు 10వ తారీఖు నుంచి పంపిణీ చేస్తూనే ఆ పాస్బుక్లో ఎన్ని ఎకరాలు వారి పేరు మీద ఉంటే అన్ని ఎకరాలు కూడా చెక్కులు పంపిణీ చేస్తూ ఉన్నారు. ఒకప్పుడు కొందరు మాట్లాడారు, వ్యవసాయం దండగా అన్నారు. ఈరోజు ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చిన ఈ పథకం రేపు మా రైతాంగం వ్యవసాయమే పండగ, మళ్ళా మేము మైగ్రేట్ అయిన వాళ్ళందరం కూడా గ్రామాలలోకి వస్తాం, మా పంటలు మేము పండించుకునే రోజు వచ్చింది. నేను ఒక ఉదాహరణ కూడా చెప్తాను. ఒకప్పుడు ముఖ్యమంత్రి గారు ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత గ్రామాలలోకి అధికారులను పంపిరు. ఈ సహాయం ఎట్లా చేద్దాం, చెక్కు ద్వారా చేద్దామా, అగ్రికల్చర్ ఆఫీసర్ ద్వారా అందిద్దామా, డీడీలు ఇద్దామా, లేకపోతే రెవెన్యూ శాఖ ద్వారా ఇద్దామా, ఎట్లా చేస్తే బాగుంటుంది, ప్రజాభిప్రాయం తెలుసుకొని రండి అని చెప్పి అధికారులను గ్రామాలకు పంపించారు. ఒకరోజు నేను ఆలేరు నుంచి మరి రాజపేట పోతుంటే బొందుగుల అనే గ్రామం దగ్గర నేను ఊరు శివారులో ఒక మనిషి నిల్చొని ఉంటే అడిగినాను, మీది ఏ ఊరు అని అడిగినా, మాది బొందుగుల అన్నాడు. మరి ఈ ఊరిలో
మీరు వ్యవసాయం చేస్తారంటే అవును వ్యవసాయం చేస్తా అన్నారు. మరి మీరు రైతు కదా, ముఖ్యమంత్రి గారు అడుగుతున్నారు, మీకు రేపు పెట్టుబడి పెడదామనుకుంటున్నారు, ఎట్లు ఇస్తే బాగుంటుంది అని అడిగినాను. ఆయన ఏమన్నాడు, మాకు చేతికిస్తే బాగుంటుంది. చేతికిస్తే బాగుంటుంది కానీ మీరు ఎన్ని ఎకరాల పట్టేదారని చెప్పి ఎట్ట తెలుస్తుంది అని అంటే అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గర సమాచారం ఉంటుంది, ఆయన దగ్గర తీసుకొని ఇవ్వండి మాకు అని చెప్పినాను. తర్వాత నేను అడిగినాను, మరి మీకు ఎన్ని ఎకరాలు ఉంది అని అడిగాను. నాకు 6 ఎకరాలు ఉంది అన్నాడు ఆయన. సరే మరి ఎన్ని ఎకరాలు సాగు చేసుకుంటున్నారని అడిగాను. నేను ఇప్పటివరకు సాగు చేసుకోలే మేడం, ఉప్పల్ దగ్గర కూలీ పని చేసుకోనికి నేను నా భార్య పోయినాం. ఇలా సార్ సాయం చేస్తా అంటుండు, మొన్ననే మా బంధువుల చెరువులకు కూడా నీళ్ళు వచ్చినాయి కాబట్టి నాకు ధైర్యం వచ్చింది, మళ్ళీ నేను ఊర్లోకి వచ్చినా, ఇగో ఇప్పుడే బాయికాడికి పోయి వస్తున్నా, ఇక మాట్లాడొచ్చిన నాగళ్ళు మాట్లాడొస్తున్నా అన్నాడు. నాకు చాలా సంతోషం వేసింది. ఎందుకంటే హైదరాబాద్కి బతకపోయిన మనిషి, అక్కడ కూలీగా ఉన్న మనిషి మళ్ళీ వెనక్కి వచ్చి స్వతంత్రంగా తాను వ్యవసాయం చేసుకొని తన కాళ్ళ మీద నిలబడే అవకాశం ఈరోజు ముఖ్యమంత్రి గారు ఇచ్చినందుకు, వారి హయాంలో మేము ఎమ్మెల్యేలుగా ఉన్నందుకు నాకు చాలా గర్వంగా అనిపించింది. ఇలాంటి ఉదాహరణలు చూస్తే ఎన్నో ఉంటాయి. వాస్తవంగా అటు పంట పండించిన గిట్టుబడి రాక అప్పుల పాలై, ఇటు ఊర్లో అందరినీ కూడా ఫేస్ చేయలేక పట్టణాల పాలైన వాళ్ళు, వలసపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈరోజు వాళ్ళంతా కూడా మళ్ళీ వెనక్కి వచ్చే అవకాశం ఉంది. మరి అదేవిధంగా ఇంకా గొప్ప కార్యక్రమం ఏంటంటే ఈరోజు 4,000 పెట్టుబడి అంటున్నాం. ఫస్ట్ ఫేజ్ రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్స్ అందరికీ కూడా నేను నా రిక్వెస్ట్ ఏంటంటే, ఫస్ట్ ఫేజ్లో ఎన్ని ఎకరాలు సాగుకు యోగ్యమైన భూమి ఉందో అన్ని ఎకరాలకి పెట్టుబడి ఇస్తున్నాం. కానీ ఇది సెకండ్ ఫేజ్లో ఇవ్వడం జరగదు. అంటే రెండో పంటకు మాత్రం ఇవ్వడం జరగదు. ఎందుకంటే ఈరోజు ఇచ్చే పెట్టుబడి మీ దగ్గర ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలు సాగు చేసుకోవడానికి ఎంకరేజ్మెంట్ కింద ఇస్తున్న ఈ 4,000 రూపాయలు. 10 ఎకరాలు ఉంటే మీరు 10 ఎకరాలు సాగు చేసుకోవడానికి ఈరోజు 40,000 రూపాయలు అందిస్తూ ఉన్నారు. ఒకవేళ 10 ఎకరాలు సాగు చేసుకోలేకపోయినారు, 3 ఎకరాలు 4 ఎకరాలు సాగు చేసుకున్నారు, రెండో విడతలో మీరు ఎన్ని ఎకరాలు సాగు చేసుకుంటే అన్ని ఎకరాలకు మాత్రమే పెట్టుబడి ఇవ్వడం జరుగుతుంది. అంటే ఉద్దేశం ఏంటంటే, వలసపోయిన వాళ్ళు కానీ, నీళ్లు లేక కరెంటు లేక వ్యవసాయం కొద్దిపాటు చేసిన వాళ్ళు కానీ, ఈరోజు నీళ్ళు వచ్చినాయి, కరెంట్ వచ్చినాయి, మంచిగా పంటలు పండించుకుందామంటే మరి పెట్టుబడి లేని వాళ్లకు ఈరోజు ఈ పథకం ద్వారా మంచిగా ఎక్కువ సాగులోకి మరి ఈ పంటను తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా రైతాంగానికి ఒక మంచి అవకాశాన్ని ఈరోజు ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. అదేవిధంగా మరి అక్కడక్కడ ఇంతకుముందు అధికారులు చెప్పినట్టుగా మరి గ్రామాలలో స్కూల్ బిల్డింగ్స్లో కానీ, లేదా గ్రామ పంచాయతీ బిల్డింగ్స్లో కానీ, అవసరమైతే కమ్యూనిటీ హాల్స్లో కానీ ఇక్కడ పట్టా పాస్బుక్లు, చెక్కులు పంపిణీ చేస్తామని చెప్పారు. అదేవిధంగా ముందుగానే టోకన్స్ ఇచ్చి, ఎలాంటి గొడవ జరగకుండా ముందుగానే టోకన్స్ ఇచ్చి ఒక క్రమశిక్షణగా అందరూ వాళ్ళ టోకన్ని పట్టుకొని వారికి కేటాయించిన కౌంటర్ల దగ్గర ఈ టోకన్స్ని ఇచ్చి వాళ్ళు పాస్బుక్లు అదేవిధంగా చెక్కులు తీసుకెళ్ళడానికి మంచి ఏర్పాట్లు చేశారు. అందుకు అధికారులందరికీ కూడా మరి అభినందనలు తెలియజేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇంకొక విషయం కూడా సభ దృష్టికి తీసుకురావాల్సిన అవసరం ఉంది. నేను అనుకుంటున్నాను, రైతు సమన్వయ సమితి అని చెప్పి సార్ మంచి కమిటీ వేసి ప్రతి గ్రామంలో 15 మంది, మండల స్థాయిలో 24 మంది, జిల్లా స్థాయిలో 24 మంది, మరి రాష్ట్ర స్థాయిలో 42 మంది. ప్రస్తుతం మన చైర్మన్ గారు గుత్తా సుఖేందర్ రెడ్డి గారు, ఇంకా మొత్తం వేలే చైర్మన్ గారు, ప్రస్తుతం చైర్మన్గా మరి గుత్తా సుఖేందర్ రెడ్డి గారు ఉన్నారు. నేను అనుకుంటున్నాను, రైతు సమన్వయ సమితి అని అఫీషియల్గా పేపర్ల మీద ఉన్నా, నాకున్న అభిప్రాయం ఏంటంటే ఈరోజు ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా రైతు సేవా సమితి కింద మనం అనుకోవాలని చెప్పి అనుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు మీరందరూ కూడా ఒక్క రూపాయి కూడా ఆశించకుండా కేవలం రైతాంగానికి సేవ చేయడం కోసమే ముందుకు వచ్చిన వాళ్ళు కాబట్టి మీ అందరికీ కూడా ఈ సభ ద్వారా, తెలంగాణ రైతాంగం ద్వారా మీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మీ సేవ నిజంగా కూడా చాలా గొప్ప సేవ. ఒక్క రూపాయి ఆశించకుండా మరి ఈరోజు రైతులకు మీరు సేవ చేయబోతూ ఉన్నారు. మా దగ్గర ఒక ఆలేరు నియోజకవర్గంలో ఒక మండల రైతు కోఆర్డినేటర్ నన్ను అడిగారు, మమ్మల్ని నియమించి ఇప్పటికి 2 నెలలు అయిపోయింది, మాకేం పని లేదు, మేము ఉత్తగానే తిరుగుతున్నాం, మా సంగతి ఏంటని అడిగాను. ఈరోజు చేతి నిండా పని వచ్చింది, మీకు ఉందా? చేతి నిండా పని వచ్చిందా? ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారు? మీరు రైతు సేవా సమితి అనే విషయాన్ని ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారు?
థ్యాంక్ యూ. రైతులకు సేవ చేసే సమితిలో మేము ఉన్నామని చెప్పి మీకు చెప్పినందుకు మీకు అందరికీ కూడా ధన్యవాదాలు. ఈ రోజు నుంచి మీకు చేతి నిండా పని. ముఖ్యంగా మరి రైతులకు ఎవరెవరికి చెక్కులు రావాలి రాలేదనే విషయంలో చూసుకోవడం, అదేవిధంగా టోకన్లు ఇచ్చే విషయం, టోకన్లు ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఏ కౌంటర్ దగ్గర పోతున్నారని చూసుకునే విషయం, కౌంటర్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చేటప్పుడు కూడా ఇచ్చేది ఆర్డర్ చెక్ కాబట్టి ఆర్డర్ చెక్ ఎట్టి పరిస్థితుల్లో పొడగొట్టుకున్నా కానీ దాన్ని ఎవరైనా ఎన్క్యాష్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులకు జాగ్రత్తలు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఎవరు కూడా ఆర్డర్ చెక్ మిస్ చేసుకుంటే మళ్ళీ దాన్ని మనం ఇవ్వలేని పరిస్థితి. అదేవిధంగా ఆర్డర్ చెక్ ఎవరైనా పోయి బ్యాంకులో డబ్బులు తెచ్చుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మన చెక్కులను జాగ్రత్తగా మరి ఎట్లయితే తీసుకున్నారో అంతే జాగ్రత్తగా డబ్బులు తీసుకొచ్చుకునే విధంగా మరి వాళ్ళందరికీ కూడా కొంత అవగాహన కల్పించాలని చెప్పి మండల రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్లను నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఇది చాలా గొప్ప కార్యక్రమం, పెద్ద కార్యక్రమాన్ని మీ భుజస్కంధాల మీద వేసుకొని వెళ్తున్నారు. కాబట్టి దీన్ని తప్పకుండా మీరందరూ కూడా సక్సెస్ చేస్తారని, ముఖ్యంగా స్థానికంగా ఉన్న మరి అధికారులు కానీ అదేవిధంగా ప్రజాప్రతినిధులందరినీ కూడా కలుపుకపోతూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి మీ అందరూ కూడా నేను కోరుకుంటా ఉన్నాను. ఇది ఒకటే కాదు, మీకు ముందు కూడా మరి మీకు అందరికీ తెలుసు అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ని ముఖ్యంగా ప్రతి 5,000 ఎకరాల సాగు భూమికి ఒక అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్, అదేవిధంగా రైతు కన్వీనర్లు, రైతు కోఆర్డినేటర్స్ అందరూ కూడా సమావేశాలు ఏర్పాటు చేసుకొని ఎప్పటికప్పుడు గైడెన్స్ ఇవ్వడానికి రైతుల కోసం రైతు వేదికలు కూడా ఏర్పాటు చేసుకోబోతున్నాం. కాబట్టి మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ, జై కేసీఆర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్. Follow on Facebook, Google+, Twitter, Instagram. For more updates, please subscribe Great Telangana TV.